ఫ్యామిలీ నెల్లూరా? నువ్వు కూడా పైకి పెడతాను, సెట్టింగ్ చేస్తా. ఇప్పుడే వచ్చారు. ప్రతిపక్షాలు శత్రువులు కూడా కన్నీరు పెట్టారు. ఆ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే. ఏదో ముఖ్యమంత్రి అయిపోయినాం మనం ఏదైనా చేయొచ్చు అని అనుకోకూడదు. ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా పరిపాలించాడో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకు ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుడిళ్లలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా పెట్టున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? లబ్ధి పొందారు. రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలిచారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన చేసిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. పార్టీ నాయకులను, కార్యకర్తలను గౌరవించాడు. ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకున్నాడు. అంతేకాదు, క్యాంప్ ఆఫీసులో రోజు కూడా ఉదయం ప్రజలను కలిసేవాడు. 7 to 8 ఆయనే అర్జీలు తీసుకునేవాడు, పరిష్కరించేవాడు. ముఖ్యమంత్రిగా ఆ విధంగా ఉంటే ప్రజలెవరు కూడా మర్చిపోరు, ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఈ రోజుటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు అనంటే ఆయన చేసిన పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చూపిన ప్రేమ, ఇవి ఎవ్వరూ కూడా తుడపలేరు. అవన్నీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాడు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు. ఎమ్మెల్యేలు సలహాలు తీసుకున్నాడు, మంత్రులని గౌరవించాడు. ఇవన్నీ ఎట్టపోయినాయో, ఎక్కడికి పోయినాయో అర్థం కాని పరిస్థితి. ఆయన పరిపాలన గుర్తుకు తెచ్చుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి. నిత్యం ప్రజలు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మరణం, ఆయన కానీ చనిపోకుండా ఉంటే రాష్ట్రం కూడా విడిపోయేది కాదు, ఉమ్మడి రాష్ట్రం కొనసాగేది. ఎవ్వరు కూడా అడ్డొచ్చేవాళ్ళు లేరు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే వేదం. ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాష్ట్రం ఒక అనాదిగా మారిపోయింది. ఉమ్మడి రాష్ట్రం
లో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా శాసనసభలో మన రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన పెట్టిన పథకాలు చాలా మంచి పథకాలని చెప్పి అభినందించడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభినందించాయి. ఏదేమైనా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. ఆ కష్టం ఆ బాధ తెలుస్తుంది. అటువంటి వ్యక్తి మనం కోరుకున్నా రారు, కష్టం. భగవంతుడు ఏ రూపంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడో చూద్దాం.